హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి మిగిలిపోయిన రైతులకు సంబంధించి రాష్ట్రంలో 4 ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10, 15, 20 ఎకరాల రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గురించి చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత ప్రతి సోమవారం నిధులు జమ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రెండవ విడత సంబంధించి రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులుగా ఇందిరమ్మ ఇల్లు కనుక కేటాయిస్తే శాంక్షన్ చేసిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముందుగా సస్పెండ్ చేస్తామని, నిజ నిర్ధారణ తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తామని చెప్పారు. ఇక గురువారం ఖమ్మం కలెక్టర్ మీడియాతో అయితే మాట్లాడారన్నమాట. సో ఈ సందర్భంగా ప్రభుత్వం 3-4 దశల్లో క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట. జూన్ 2 రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఇండ్లు గృహ ప్రవేశం చేసేలా స్పీడ్గా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ప్రతి సోమవారం కూడా వారి పరిధిని, అంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లీస్ట్లో భాగంగా పేరు ఉంటే తప్పనిసరిగా వారు ఇందిరమ్మ ఇల్లు అర్హులై బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్న వారికి ఆల్రెడీ ₹1,00,000 ఖాతాలు అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు కూడా ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అయితే అందజేస్తూ ఉన్నారన్నమాట. సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి గొప్ప శుభవార్త అయితే చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పేదలకు తక్కువ ధరకే స్టీలు, సిమెంటు, ఐరన్ లాంటివి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం మార్కెట్లో సిమెంట్ బస్తా వచ్చేసి ధర ₹80 వరకు తక్కువ చేసి, అదేవిధంగా స్టీల్ కూడా తక్కువ ధరకు ఇలా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సిమెంట్ 260కి, స్టీల్ 47,000కు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఫార్మర్ అనగా గుర్తింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండలాల్లో కొనసాగుతుందన్నమాట. సో ఇక పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు ఈ నెల 5న ప్రారంభమైందనమాట. ఈ పథకానికి సంబంధించి ఇందులో చాలా వరకు ఈ పథకంలో ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా, భారత ఆహార భద్రతా మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ వంటి ప్రయోజన పథకాలు ఈ ఐడి కార్డు కీలకం కానుంది. కేంద్రం అమలు చేసిన పథకాలు పారదర్శకంగా రైతులకు చేర్చడంలో పథకం అనగా ఈ ఐడి అనేది 11 అంకెలతో కూడినటువంటి నెంబర్ జనరేట్ అవుతుందన్నమాట. భూమి రకం, భూముల్లో సాగు చేసే పంటలు, డిజిటల్ విధానంలో వ్యవసాయ విస్తరణ ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. ఇందుకు సంబంధించి ఏఈఓను సంప్రదించి వారికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, దాంతోపాటు పట్టా పాస్ పుస్తకం అయితే అందించాలని. అయితే చాలామంది ఇందులో అయితే చేసుకోలేదట. చాలామంది అయితే ఎదురు చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఎం కిసాన్ నిధులు రావాలన్నా ఈ గుర్తింపు కార్డు అనేది చాలా కీలకంగా మారింది. రైతు భరోసా యాసంగి సీజన్ మధ్యలోనే నిలిచిన రైతు భరోసా పెట్టుబడి సాయం నేటి శుక్రవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సీజన్కు ముందు 4 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అయితే సర్కారు అందజేసింది యాసంగి సీజన్. మిగతా రైతుల హోల్డింగ్లు అయితే ఉంచింది 4, 5, 10, 15 ఎకరాల వరకు. దీంతో 4 నెలలుగా ఎదురు చూపడం తప్పడం లేదు. ఎందుకంటే జనవరి 26 తారీఖున పథకాన్ని ప్రారంభించారు. తర్వాత 27 తారీఖున 577 మండలాల్లో ప్రభుత్వం ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి అందులో రైతులకు విడుదల వారీగా చేయడం. జనవరి, ఫిబ్రవరి మాసంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విడత 1 ఎకరం, 2వ విడత 2 ఎకరాలు, ఇలా మొత్తం 4 ఎకరాల లోపున రైతులకు అయితే ఆ నిధులు అనేది జమ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో యాసంగి సీజన్ కూడా ఎందుకంటే ముగిసింది. పంటల కోతల దగ్గర పడి ధాన్య అమ్మకాలు చివరి దశకు చేరుకునే సమయంలో రైతు భరోసాకు మరోసారి మోక్షం అయితే లభించిందనమాట. ఇప్పుడు జూన్లో వచ్చేసి వానాకాల సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటివరకు రాని వారికి ఇదైతే 2 కలిపి ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే అభిప్రాయం, అన్నదాతలు అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 సీజన్లో కలిపి ఆ 12,000 రూపాయలు జమ చేస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల నిధులు అనేది లేట్ అయిందని, ఇప్పుడు ఎట్టకేలకు శుక్రవారం నుంచి మిగిలిన యాసంగి 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయడంతో రైతన్నలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో సాగు సంబంధించి 153 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందులో వచ్చేసి 3 లక్షల ఎకరాల వరకు ప్రభుత్వ నిధులు అనేది జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 5,200 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మందికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా పెండింగ్ డబ్బులు పడకుండా కూడా ఉన్నాయన్నమాట. వారికి ఎప్పుడు జమ అవుతాయి ఏంటని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. సంబంధించి ప్రభుత్వానికి జమ కాలేదని చెప్పేసి ఏఈఓ చుట్టూ అయితే తిరుగుతున్నారు. వారు అయిన డాక్యుమెంట్లు డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రభుత్వానికి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. వారికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి రైతు భరోసా సొమ్ము అనేది ప్రత్యేకంగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ అవుతాయి అనమాట. వారి అకౌంట్ లో కూడా జమ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి 25 తారీఖు నుంచి నిధులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 20 తారీఖు అవుతుంది. మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాలు 5 ఎకరాలు ఆ పైన రైతులకైతే ప్రభుత్వం నుంచి నిధులు జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం అర్హులు ఉన్నారు ఏంటనేది ఆ లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. 4,600 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం వారిగా రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎకరాలు ఉన్న వారికి మొదటి దశ 6 ఎకరాలు ఇలా విడతల వారి నెల 31 వరకు రైతులు భరోసా అనేది ప్రభుత్వం దాదాపు సాధ్యమైనంత వరకు 7 ఎకరాల లోపున్న రైతులకైతే నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా తప్పనిసరిగా రేపు ఆదివారం అయినప్పుడు సోమవారం నుంచి మళ్ళీ కూడా నిధులు అనేది జమ చేయడం జరుగుతుంది. యువ వికాస్ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల కాలంలో సివిల్ స్కోర్ ఉండాలని చెప్పడం, డిప్యూటీ సీఎం అవసరం లేదని చెప్పడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగులు మొత్తం 4 కేటగిరీలు అయితే విభజించడం జరిగింది. ఫస్ట్ సెకండ్ కేటగిరీలో ఉన్న వారికి 2 తారీఖున వారికి మంజూరు పత్రాలతో పాటు అకౌంట్ లో కూడా నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు వేగవంతం చేసింది. ఇలా 25 తారీఖు వరకు నోటిఫికేషన్ సంబంధించి బ్యాంకుల నుంచి లిస్టు డైరెక్ట్ అధికారులకు ఎమ్మెల్యేలకు అందుతాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ జాబితా అయితే రాబోతుంది అన్నమాట. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించి 1 నుంచి 4 లక్షలు 5 లక్షల పైన అప్లికేషన్ చేసుకున్నారన్నమాట. ఎక్కువ బడ్జెట్ 4 లక్షలు ఉన్నటువంటి పథకానికి ఎక్కువ స్కీమ్ కు వర్తిస్తుందనే విధంగా చాలా మంది అయితే అప్లికేషన్లు అయితే చేసుకున్నారన్నమాట. కొంతమంది నిరుద్యోగులు మాత్రం తక్కువ మొత్తంలో ఫస్ట్ కేటగిరీ 50,000 లక్షల లోపు అయితే చేసుకోవడం వారికి అందరికీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 1000 ప్రవేశాలు కూడా చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం అనేది జూలైలో ప్రభుత్వం రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.